ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతోంది. ఇలాంటి సమయంలో కొందరు అధికారులపై కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు రఘురామకృష్ణంరాజు తనను గతంలో అరెస్ట్ చేసినప్పుడు కొట్టారంటూ కేసు పెట్టారు. ఇందులో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో వీరితో పాటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మీద నమోదైన మొట్టమొదటి కేసు ఇదే. ఇది కూడా 3 ఏళ్ల కిందట జరిగిన ఘటనలో ఇప్పుడు కేసు నమోదైంది. దీంతో దీనిపై తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. 3 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కేవలం ప్రతీకార రాజకీయ చర్యలాగే అనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై అప్పుడే కోర్టులో విచారణ జరిగినా ఏమీ బయటకు రాలేదని తెలిపారు. అప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు తెర మీదకు తేవడం ఏంటని మండిపడుతున్నారు. అలాగే రాజకీయ నాయకుల కక్ష సాధింపు చర్యలకు అధికారులు బలవుతున్నారని, నిజాయితీ గల పోలీసులు ఈ దేశంలో ప్రతీకార రాజకీయాలలో బాధితులుగా మారుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా ట్వీట్ చేయడం వెనుక ఆయన మాజీ ఐఏఎస్ అధికారి కాబట్టి తన తోటి పోలీస్ అధికారుల కోసం ఇలాంటి ట్వీట్ పెట్టారేమో అనుకోవచ్చు. కానీ ఆర్ఎస్పీ కేవలం పోలీసుల కోసం మాత్రమే ట్వీట్ చేయలేదు, జగన్ కోసం కూడా రాసుకొచ్చారు. జగన్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 3 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని తీసుకువచ్చి ఇప్పుడు ఇలా చేయడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేకంగా ఈ ఘటన గురించి ఇంత సుదీర్ఘంగా స్పందించాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ ఆయన ట్వీట్ వెనకాల కేసీఆర్ ఆదేశాలు ఏమైనా ఉండొచ్చా అనేది అంటున్నారు. జగన్ కోసం కేసీఆర్ ఇలా ట్వీట్ చేయించి ఉండొచ్చని చెప్తున్నారు. జగన్ మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కేసీఆర్ ఇలా తన పార్టీ నేతలతో చెప్పించడం అంటే జగన్తో దోస్తీని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.